జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరియు పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు వక్రించి ఉన్నారు 3వ స్థానంలో. దాని మూలంగా మీకు పేరు ప్రశ్నలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడి వక్రించి ఉన్నారు. కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. వ్యయ స్థానంలో శని ఉన్నారు. దాని మూలంగా మీకు ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకుంటే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులు అధికంగా ఉంటారు. ఈ వారంలో మీరు కాలభైరవాష్టకాన్ని చదువుకుంటే గనక శత్రువుల నుంచి విముక్తి పొందే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో హెల్త్ పరంగా మాత్రం గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాళ్ళ నొప్పులతో కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. దానికోసమై మీరు సూర్య అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం 10వ స్థానంలో సూర్యుడు ఉండటం మూలంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.